తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక కవి అమ్మవారి విహరిస్తూ ఉంటే హాయిగా ఆయన నయనాలతో ఎన్ని జన్మల పుణ్యమో ఆయన చూసి ఆసువుగా ఆమె మీద పద్యాలు రాశారు. మూక పంచసతే రాశారు. 500 పద్యాలు రాశారు. ఏకదాటి చెప్పేశాడు, ఆవిడకి చెప్పేశాడు అంతే. మనం ఆర్య శతకంలో ఉన్నాము. అవునండి. ఈరోజు ఆయన కళ్ళతో చూసి వ్రాసింది మా కళ్ళకు కట్టినట్టు చెప్తారని మేము చాలా విశ్వసిస్తున్నాం. అయ్యో, మీ విశ్వాసము, అమ్మవారి కటాక్షము నాకు ఈ పెద్ద ఆశీస్సుగా భావిస్తున్నానండి. నేను మీరు చెప్తూ ఉంటే వింటూ ఉంటే మాది భాగ్యమే భాగ్యం. అమ్మవారి కటాక్షంతో మనందరం కూడా అమ్మవారిని ప్రతి శ్లోకంలోనూ దర్శిస్తూ పులకిస్తూ ఆవిడ ఆశీస్సులు పొందుదాం. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. ఇవాళండి మనము 35వ శ్లోకానికి వచ్చాం. మనం 100 శ్లోకాల్లో 35లో ఉన్నాం మనం. అమ్మవారిని మూక కవి ఇంకా ఎలా ఎలా దర్శించాడు. ఆయన ప్రతి శ్లోకంలో కూడా చాలా భిన్న భిన్న కోణాల్లో దర్శిస్తున్నారు ఆవిడని. ఇక్కడ ఎలా దర్శించాడు అంటే, ఈ శ్లోకంలో చాలా అంటే ఎంత భిన్న కోణంలోంచి దర్శించాడంటే ఆవిడని. అమ్మవారు ఉంది, ఊరికే అమ్మవారిని దర్శించాను అంటే ఎలా, అమ్మవారు నాకు ఎలా కనిపించింది, ఎన్ని రకాలుగా ఆవిడని నేను దర్శించగలిగానని చెప్పడానికైనా మంచి మంచి ఉత్తమమైన శబ్ద ప్రయోగాలు, వాటి యొక్క మూలమైన అర్థాలు అన్నీ కూడా వెతుక్కొని మరి ఆయనకే అంత అద్భుతంగా ఆయన పులకిస్తూ. అంటే ఆయన వెతుక్కునే అవసరం ఉండదు. వెతుక్కోవడం అంటే మనోనేత్రంతో వెతుక్కుంటున్నాడు. ఒక విగ్రహాన్ని మనం చూసామంటేనండి, అసలుకి ఆ నేత్రాలు విగ్రహంలో ఎంత బాగున్నాయి, ఆ పాదాలు ఎంత తామర పువ్వులలో ఎలా మెరుస్తున్నాయి, ఇవన్నీ మనం భిన్న కోణాల్లోంచి చూస్తాం కదా. ఇప్పుడు తిరుపతికి వెళ్ళి ఒక నిమిషం అక్కడ నుంచుంటే గబుక్కున ఆపాదమస్తకం చూడాలని మనకి తాపత్రయం. గబగబా పైన తిరుచూరుని చూసేస్తాం, ఆయన యొక్క తిలకాన్ని వెతుక్కుంటాం, చూస్తాం, మళ్ళీ పాదాలు చూస్తాం, ఇంతలోపల వాళ్ళు పంపించేస్తారు. అందుకని అలా వెతుక్కోవటం అంటే భక్తుడి నేత్రంతో మొత్తం అమ్మవారిని వెతుక్కుంటున్నాడు ఆయన. ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏంటి అని. కన్ను రెప్పపాట్లు ఏం మిస్ అవుతాం, కన్ను వాలిస్తే అమ్మవారి రూపం ఎక్కడ నేను ఇదైపోతాను, మిస్ అయిపోతాను అన్నట్టు. ఇక్కడ చూడండి, ఉరరీ కరోమి సంతత ఊష్మఫాలేన లాలితం పుంస. ఇది చాలా కొత్త ప్రయోగం. ఊష్మఫాలేన లాలితం పుంస అంటే భిన్న శబ్ద ప్రయోగాలు అలాంటివి. ఉపకంపముచిత ఖేళనం ఉర్వీధర వంశ సంపత్ ఉన్మేషం. అన్నీ కొత్త కొత్తగా వెతుక్కుంటారండి కవి. వెతుక్కోవటం అంటే ఆయన మనస్సుకి ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొచ్చినాయి ఆ శబ్దాలు. ఆయన ఇలా అమ్మవారిని చూస్తుంటే హృదయంలోంచి ఎన్ని శబ్దాలు పుట్టుకొచ్చినాయి అంటే, మొట్టమొదటి అంటున్నాడు ఆయన, సంతతం ఊష్మల ఫాలేన లాలితం పుంస. ఊష్మల ఫాలేన అనేది పెద్ద విశేషం అండి. ఇక్కడ మీరు సంస్కృత పండితులు కాబట్టి ఆ సంస్కృతం అంతా అర్థం అవుతుంది. మాకు అచ్చ తెలుగులో చెప్తేనే అర్థం అవుతుంది. అచ్చ తెలుగులోనే నేను చెప్తాను. మన ప్రేక్షకులందరికీ ఎంత బాగా నేను చెప్పాలని ప్రయత్నిస్తానో అంత బాగా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఎంత చక్కటి కామెంట్సో, ఎంత చక్కటి ఫోన్లో ఎప్పుడెప్పుడు మూక పంచతి వింటామా అని ఎదురు చూస్తూ ఉంటామని ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజెస్ పెడుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉన్నారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో కూడా వీళ్ళు చాలా సంతోషించే అంశం ఉండదండి. చెప్పండి చెప్పండి చెప్పండి. అమ్మవారిని మన శివపార్వతుల యొక్క దాంపత్యం ఎలా అంటే, అమ్మవారు ఎంత శక్తివంతురాలో అయ్యవారికి తెలుసు. అయినా తను చిన్న బాలికలాగా ఆవిడని ఎప్పుడు లాలిస్తూ ఉంటాడు. పార్వతీదేవిని చిన్న బాలికలాగా ఎప్పుడు కూడా లాలిస్తూ ఉంటాడు. ఏ భార్య అయినా కోరుకునేది అదే కదండి. అందుకని ఎలా లాలిస్తున్నా అంటే, ఊష్మల ఫాలేన లాలితం పుంస. ఆయన ఆ మహాశివుడు, పరమశివుడు ఎటువంటి పురుషుడు అంటే, ఊష్మల ఫాలేన అంటే ఎప్పుడు కూడా అగ్నిమండలం కదండి. ఇక్కడ తృతీయ నేత్రంలో అగ్ని ఉంది. పరమశివుడికి తృతీయ నేత్రం అగ్ని. కుడి ఎడమ కళ్ళల్లో సూర్యచంద్రుడు. అయితే కుడి నేత్రంలో సూర్యుడు ఉన్నాడు, ఎడమ నేత్రంలో చంద్రుడు ఉన్నాడు, కనుబొమ్మల మధ్యలో అగ్ని నేత్రం ఉంది, మూడో కన్ను. అందుకని ఆయన బదలం అంతా అంటే ఆయన నుదుటి భాగం అంతా లలాట
ఫలకం అంటారే ఆ లలాటం అంతా ఎప్పుడు పొగలు చిమ్ముతూ ఆవిర్లు చిమ్ముతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అగ్ని కదా, అగ్ని కనుక ఇదంతా ఆవిర్లు చిమ్ముతోంది. అందుకనే భస్మం రాసుకుంటారా? అందుకనే భస్మం చల్లదనానికి అసలు రాదు. గంధము చందనమును భస్మము రాసులేదు కొంచెం చల్లబట్టడానికి. అలా మహాశివుడు ఆవిర్లు కక్కుతున్నటువంటి ఒక లలాటంలో ఆవిర్లు చెమ్ముతున్నప్పుడు ఎలా లాలిస్తారండి అసలుకి? కానీ ఆవిర్లు చెమ్ముతున్నటువంటి వదనము గలటువంటి ఒకానొక మహాపురుషుడు మహాపురుషుని చేత లాలింపబడిన పార్వతీదేవి. కవిత్వం అంటే అది. ఆమె చేసుకున్న పుణ్యం. ఊష్మల పాలేన లాలితం పుంస. ఊష్మల పాలేన, పుంస అంటే పురుషుడు. ఊష్మల పాలేన ఆవిర్లు చిమ్ముతున్నటువంటి నుదురు గల లాలితం, లాలింపబడిన. ఎవరు లాలింపబడతారు? అమ్మవారు. అసలుకి అగ్నినేత్రం అంటేనండి, మరి ఆమె దగ్గరికి వెళ్ళి అలా లాలిస్తూ ఉంటే ఆ వేడి తగులుతూ ఉంటుంది కదండి. ఆవిడకి చంద్రరేఖ ఉందిగా. అవును కదా, ఆవిడకి చంద్రరేఖ ఉన్నది కదా. ఆ చంద్రుడు ఒక కన్నులో ఉన్నాడు, సూర్యుడు ఒక కన్నులో ఉన్నాడు, అగ్నినేత్రం మధ్యలో ఉంది. ఇవి అమ్మవారికి ఉన్నాయిగా. ఉన్నాయి కదా. ఈవిడ వంగితే ఈవిడికి అగ్నినేత్రం ఉందిగా. అందుకని కామాక్షి దీపంలో కూడా ఉంది. కామాక్షి దీపంలో కూడా ఉంది. నిజమే. ఇంకోటి ఉష్ణం శీతలం. ఈవిడ అగ్నినేత్రము, ఆయన అగ్నినేత్రం అయితే అంత చల్లదనమే. ముళ్ళతోనే తీయాలి. ఉష్ణం శీతలం అన్నట్టు ఈయనకి ఎంత ఆవిర్లు చిమ్ముతున్నటువంటి నుదురు ఉన్నప్పటికీ ఈయన చేత లాలింపబడినటువంటి పార్వతీదేవికి ఎటువంటి అదృష్టం ఉంది అంటేట, ఆవిడ కంపానది ఉచిత కేళనం. ఆ కంపానది తీరంలో చక్కటి ఉత్తమమైనటువంటి క్రీడలు ఆడుకుంటుంది ఆవిడ. ఉత్తమమైన క్రీడలు అంటే జల క్రీడలు. మామూలుగా కొన్ని రతి క్రీడలు ఉంటాయి, కొన్ని జల క్రీడలు ఉంటాయి, కొన్ని రాత్రి క్రీడలు ఉంటాయి, కొన్ని ఏమో వీర క్రీడలు ఉంటాయి. అంటే ఈ అంతఃపుర కాంతలకి కొన్ని ధైర్య సాహసాలన్నీ ఉండేటువంటి క్రీడలు కొన్ని ఉంటాయి. ఏ రకమైన క్రీడలు అనేటివి కూడా ఉత్తమ ఖేళనం అన్నారు. ఉత్తమోత్తమైన ఏంటంటే, ఇప్పుడు ఈ మహారాణులకి ఈవిడ మహారాజ్ని కదండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ మహారాజ్నిగా ఈవిడ ఉత్తమ ఖేళనం, ఎన్నో ఉత్తమమైనటువంటి ఆటలన్నీ కూడా ఆడుకున్నటువంటి ఆ పార్వతీదేవి ఈ అగ్నిశిఖలు చిమ్ముతున్నటువంటి శివుడి చేత లాలింపబడింది. అటువంటి పార్వతీదేవి నేను చూశాను. మూక కవి చివరికి చెప్పేది ఏమిటయ్యా అంటే, ఆయన కళతో దర్శించుకున్నాడు. అంటే ఆడ చక్కగా ఆవిడ ఉత్తమ కేలం ఆటలాడుకుంటోంది కంపానది తీరాన. అది దర్శించుకున్నాడు. ఆ దర్శించుకున్నప్పుడు ఆవిడ చక్కగా శివుడు లాలిస్తున్నాడు. ఆ లాలిస్తున్న శివుడు ఎలా ఉన్నాడు? ఉష్మల ఫాలైన లాలితం పుంస. ఆ ఆవిర్లు వెరజిమ్ముతున్నటువంటి నుదురు గల ఈ యొక్క పరమశివుడు చేత లాలింపబడినటువంటి పార్వతీదేవి ఎలా కనిపించింది? కంపానదీ తీరంలో ఉత్తమ కేళనం, చక్కటి ఆటలు ఆడుకుంటూ కనిపించింది. కంపానదీ తీరమే. మళ్ళీ ఆవిడ కాంచీపురాన్ని సెలెక్ట్ చేసుకుందని చెప్పాడుగా. కాంచీపురాన్ని ఆవిడ ఎన్నుకుంది, నేను అక్కడే నివాసం ఉండాలని. ఇంత మహాభారత దేశంలోనూ కాంచీపురాన్ని ఆవిడ ఎన్నుకుంది, నేను అక్కడ ఉండాలని. సో అందుకే ఉట్టి కామాక్షిదేవి కాదు, ఆవిడ కంచి కామాక్షి. ఎవరు చెప్పినా కూడా కామాక్షిదేవి గుడికి అంటారు, కంచి కామాక్షి దగ్గరికి వెళ్ళొచ్చారండి. కంచితో ఆవిడకి అంత అనుబంధం పెనవేసుకుపోయింది. నాభిస్థానం కదండి, అదేగా మరి అనుబంధానికి. తల్లికి శిశువుకి నాభిస్థానం నుంచేగా అనుబంధం, బిలాకాశం. అందుకని ఆవిడ కాంచీ స్థానాన్ని ఎప్పుడైతే తన నివాసంగా ఎన్నుకుందో, ఎంత అనుబంధం పెంచుకుందో, ఎవరైనా చెప్తే కంచి కామాక్షి దేవిని చూసి వచ్చానని ఎంతగా. అందుకనే కదండి కామాక్షి దీపం వెలిగించండి అంటారు. అంతే కదా. కామాక్షి దీపం వెలిగించినప్పుడు కూడా ఏమిటంటే, ఆ భారతదేశానికి నాభిస్థానమైనటువంటి కంచిలో ఒక కామాక్షి దీపాన్ని వెలిగించి వస్తే ఇక వారికి జీవితం అంతా వెలుగులే. వారి జీవితం అంతా వెలిగిపోతూనే ఉంటుంది. అంత వెలుగులు, అంత మహిమగల దీపం అది. కామాక్షి దీపం అంత మహిమగల దీపం అది. అంతే కదండి. మనం పురాతన నుంచి వింటున్నాం కామాక్షి దేవి దీపం గురించి. కామాక్షి దీపం అంటే మనం కంచి కామాక్షి దగ్గర చక్కగా వెలిగించుకొచ్చే దీపం. ఒక కంటిలో లక్ష్మి, ఒక కంటిలో సరస్వతి, మధ్యలో ఇప్పుడు మీరు చెప్తున్నారు అగ్నిశిఖ, అమ్మవారు శక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపుటం. దీంట్లో ఇంకొక విశేషం కూడా చెప్పాడండి. చెప్పండి. సూర్యుడికి మూలస్థానం అగ్నిదేవుడు. సూర్యచంద్రుడు తర్వాత సృష్టింపబడ్డాడు. సృష్టిని వాళ్ళు సృష్టిస్తున్నప్పుడు సూర్యచంద్రుడు వచ్చారు. సూర్యచంద్రుడు లేరు, మన సృష్టిలో లేరు.
కృతయుగంలో మనకేమి సూర్యచంద్రులు ఉన్నట్టుగా కథలు తక్కువ ఉంటాయి. మరి తర్వాత పగలు మనకి త్రేతాయుగం మొదలుపెట్టిన తర్వాత ఈ ఆదిత్య హృదయము, ఈ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ సూర్యవంశ రాజులే కదా. అవునవును. శ్రీరాముడి వంశం అంతా సూర్యవంశ రాజులే కదా. దానికి మునుపు సూర్యచంద్రుల యొక్క ప్రస్తావన లేనటువంటి లోకాలు కూడా ఉన్నాయి. అయితే ముందు అగ్నిదేవుడు అండి. ఆ అగ్నిదేవుడి యొక్క మూల రూపం సూర్యుడు. ఈ సూర్యుడి కళల వల్లనే చంద్రుడు ఏర్పడ్డాడు. సూర్యుడి మీద ఆధారపడ్డవాడేగా చంద్రుడు. అంతే కదా. ఈ 16 కళలు తెచ్చుకుంటాడు, 16 కళ్ళు ఇస్తూ ఉంటాడు. అందుకే త్రికోణాంతర దీపిక అమ్మవారు. పైన అగ్ని, ఇటు చంద్రుడు, ఇటు సూర్యుడు, త్రికోణం ఏర్పడిందిగా మనకి. అమ్మవారు త్రికోణాంతర దీపిక. అందుకే ఈ మూడిటిని దీపింపజేసేది మళ్ళీ అమ్మవారే. అమ్మవారే ఇటు అగ్ని నేత్రాన్నన్నా, అటు చంద్రనేత్రమైన, ఇటు సూర్యనేత్రమన్నా ప్రకాశింపజేసేది మళ్ళీ లలితాదేవి. ఈ మూడిటి చేత ప్రకాశింపబడుతున్న లలితాదేవిని లాలించినటువంటి మహాపురుషుడు ఎవరయ్యా అంటే ఉరరీకృత ఫాలేన పుంసాం. అత్యద్భుతంగా అగ్నిశిఖలు చిమ్ముతున్నటువంటి ఆ యొక్క లలాటం కలిగినటువంటి మహాపురుషుడైనటువంటి పరమశివుడు చేత లాలింపబడిన ఈ పార్వతీదేవి ఉత్తమ ఖేళనం హాయిగా కంపా నదీ తీరంలో ఆటలాడుకుంటూ కనిపించింది. పోనీ అక్కడితో వదిలిపెట్టాడా మన ముఖ కవి? అప్పుడే అమ్మవారిని ఆయన అలా ఒక మాట అని వదిలిపెట్టాడు. ఇంకా చెప్తున్నాడు, ఈవిడ ఉపకంపం ఉచిత ఖేళనం అని చెప్పాక ఉర్వీధర వంశ సముత్ ఉన్మేషం. ఉర్వీధరం అంటేనే మన భూమి మీద ఉన్నటువంటి, అంటే భూమిని ధరించినటువంటి ఈ పర్వతం. భూమి మీద ఉంటుంది కదా పర్వతం ఎప్పుడు కూడా. అందుకని ఈ భూమి ఏం ధరించిందంటే పర్వతాన్ని ధరించి ఉంది. అందుకని పర్వతాన్ని ధరించినటువంటి ఈ భూమి మీద ఆ పర్వత వంశాన్ని పునీతం చేసినటువంటి అమ్మవారు. మళ్ళీ ఇది కూడా చెప్తారు చూడండి, ఉర్వీధర వంశ సముత్ ఉన్మేషం. ఈవిడ పర్వతరాజు యొక్క పుత్రిక అవటంతో, హిమవంతుని పుత్రిక కదా, ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతుడి వంశాన్నంతా పావనం చేసినటువంటి అద్భుతమైన తల్లి. అంటే మనకి హిమాచల మహావంశ పావనాయే నమో నమః ఆ నామానికి అనమాట ఈ శ్లోకం. ఇక్కడ ఇలా చెప్పంటే ఉర్వీధర వంశం సముత్ ఉన్మేషం. సముదున్మేషం అనగానే ఆ యొక్క వంశాన్ని మేల్కొల్పింది. అదేదో హిమాలయ పర్వతం చల్లగా హాయిగా మంచు కురుస్తూ హాయిగా ఉంది. ఎప్పుడైతే మన అమ్మవారు అక్కడ పుట్టిందో ఉన్మేషం అది లేచి కూర్చుంది. లేచి కూర్చొని పర్వతాలన్నిటికీ రాజు అయిపోయింది. అది ఎలా అయిపోయింది? అమ్మవారు పుట్టబట్టి. అమ్మవారు పుట్టబట్టి మరి ఆవిడ పుట్టిల్లే అయిందిగా హిమవత్ పర్వతం. ఆవిడంతా ఆ మేనాదేవికి హిమవంతుడికి అంత పేరు వచ్చింది. అయితే మరి మేరు పర్వతం ఉంది, ఇంకా బంగారు శిఖరాలు కలిగింది. అది దానికి బంగారు శిఖరాలు ఉంటాయి మేరు పర్వతానికి పైన. వింధ్య పర్వతం ఉంది, వింటాం అవన్నీ పూర్వం పురాణ కాలంలో కనిపించేవి. కలికాలంలో మనకి దర్శనం అవ్వాలి కదా. అందుకని మేరు పర్వతం, వింధ్య పర్వతం అంత పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నా హిమవత్ పర్వతం పర్వతరాజు ఎలా అయింది అంటే అక్కడ మూలశక్తి అయినటువంటి శ్రీమాత జన్మస్థానం అయింది అది. అవును కదండి. రజితాచల శృంగాంగ మధ్యస్థాయే నమో నమః. అందుకని అమ్మవారు అక్కడ జన్మించడంతో ఆ స్థానం అంతా కూడా పవిత్రం అయిపోయినటువంటి, అంటే ఉన్మేషం అని ఎందుకంటున్నానంటే హిమాలయ పర్వతం ఎప్పుడు గొప్పదే, కానీ ఆ గొప్పదనాన్ని భారతదేశ చరిత్రలో ఒక రాజుగా నిలబెట్టిన ఘనత ఎలా వచ్చింది? అమ్మవారి మహారాజ్ఞి అక్కడ. అటువంటి అమ్మవారు కంపా నదీ తీరంలో ఉత్తమ క్రీడలు ఆడుతుంటే శివుడి చేత లాలింపబడినటువంటి, ఎటువంటి శివుడి చేత లాలింపబడింది? ఒక అగ్ని నేత్రంతో ఆవిర్లు చిమ్ముతున్నటువంటి వదనం కలిగినటువంటి మహాశివుడి చేత లాలింపబడినటువంటి పార్వతీదేవి ఉత్తమ ఖేళనాలు జరుపుతూ ఉంటే ఆ పర్వతాన్ని ఉన్మేషం మేల్కొల్పి దాని యొక్క పవిత్రతని కీర్తిని పెంచినటువంటి పార్వతీదేవిని మూక కవి తన మనోనేత్రంతో చూసి పులకించిపోతూ మనకి ఈ అద్భుతమైన శ్లోకాన్ని రాశాడు. ఆ కవి పులకించి చెప్పారు. ఈ కవి ఆనందంతో మా అందరి మనసులో దోచేస్తున్నారు మీ కవిత్వంతో. వారు చెప్పిన కవిత్వం మనం చెప్పుకుంటున్నామండి. అందుకని అసలు ఇది చదువుతుంటే మనకే పులకింతలు వస్తున్నాయి. ఇంతగా అంటే భావుకథ, కల్పనా శక్తి, పదప్రయోగము ఇంత అద్భుతంగా చేసిన కవి మన భారతీయుడు అవటం, ఆ కవిత్వాన్ని మనం చెప్పుకోవటం. నిజంగా శ్రీలక్ష్మి గారు, మీరు ఏ ముహూర్తాన్ని ఈ ఛానల్ పెట్టారో కానీ మీ ఛానల్కి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉండి ఇటువంటి అమ్మవారి ప్రవచనాలే ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి.
నేను మన సదాశివ కుటుంబ సభ్యులందరూ మీకు శతకోటి పాద నమస్కారాలు అందిస్తున్నామండి. ఇంత వివరంగా ఇంత చక్కగా మేమెవరం సంస్కృతాలు అంతా చదువుకొని అంత పండితులం కాదు కదండి. వచ్చిన సంస్కృతాలతో దాన్ని వృద్ధి చేసుకొని లలితా సహస్రనామాలు చదువుకునేంత శక్తి మాకు ఉంది. కానీ అలవోకగా ఆ శ్లోకాలు చదువుతూ వివరిస్తూ ఉంటే పులకించిపోతున్నామండి. నేనండి సంస్కృతం మా నాన్నగారు నన్ను చదివించినందుకు ఈ మూక పంచశతి చెప్పి నిజంగా నేను ధన్యురాలిని అవుతున్నాను. అంటే సంస్కృతం ఈ పాటి చదివి నేను చెప్పగలుగుతాను అనేది నా అదృష్టం కిందే నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం అండి, చెప్పండి. మీ నాన్నగారు ఫోటో అది ఒకసారి చూపించమని ప్రేక్షకులు కామెంట్లు పెట్టారండి. అవునా అండి? కొందరు. తప్పకుండా చూపిద్దాం. విజయశ్రీ గారు, ఈరోజు సదాశివ కుటుంబ సభ్యుల్లో ఎవరింటికి అమ్మవారి లక్కీ డ్రాలో పుస్తక రూపంలో వెళ్తుందో తెలియజేస్తారా? తప్పకుండానండి. ఎక్కడ దాక్కుందో చూడాలి, ఎవరి అదృష్టవంతులో. ఇవాళ రోజున అమ్మవారి అదృష్టం పొందినటువంటి వనిత సాహితీ ఖైరతాబాద్. హైదరాబాద్ అండి. ఖైరతాబాద్ అంటే హైదరాబాద్లో భాగమే. సాహితీ గారు, మీరు అదృష్టవంతులు. అమ్మవారి పుస్తకం మీకు అమ్మవారి రూపంలో అందబోతోంది. ఖైరతాబాదే కనుక త్వరలోనే మీకు పుస్తకం వస్తుంది, లోకల్ కనుక. పుస్తకాన్ని అందుకోండి, మీ అదృష్టానికి ఆనందించండి. మమ్మల్ని కూడా సంతోషపెట్టేలా ఒక కామెంటు, ఒక వీడియో తీసి పంపించడం మాత్రం మర్చిపోకండి. సాహితి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. అందగానే అందినది అన్న కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి.